పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలలే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరినాశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన గెదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరిసాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా పదర పదర పదరా నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా సార్ 2 కాఫీ చెప్పు. ఓకే సార్.
రాష్ట్ర వైసీపీ గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు దేవర సురేష్ బాబు నియమితులయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిడికి లోనవ్వకుండా పార్టీని నమ్ముకుని ఉన్న ఆయనకు పార్టీ అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని సురేష్ బాబు చెప్పారు. ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2004 నుంచి వైఎస్ఆర్ అభిమానిగా మెలుగుతూ వైసీపీ అధినేత అడుగు జాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేసిన తాను, అలాగే రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్తో ఆయన పెట్టిన వైఎస్ఆర్ పార్టీలో నడుస్తూ పార్టీ పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వైసీపీ గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు దేవర సురేష్ బాబు నియమితులయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిడికి లోనవ్వకుండా పార్టీని నమ్ముకుని ఉన్న ఆయనకు పార్టీ అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని సురేష్ బాబు చెప్పారు. ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2004 నుంచి వైఎస్ఆర్ అభిమానిగా మెలుగుతూ వైసీపీ అధినేత అడుగు జాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేసిన తాను, అలాగే రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్తో ఆయన పెట్టిన వైఎస్ఆర్ పార్టీలో నడుస్తూ పార్టీ పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుందని చెప్పారు. 2003 నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉంటూ మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము ఎనలేని కృషి చేసి ఆయన ముఖ్యమంత్రి చేశాము. అదే టైంలో లగడపాటి రాజగోపాల్ గారి టీంలో కూడా మేము బాగా పనిచేసి ఆయన ఒకసారి కాకుండా 2009లో కూడా మేము ఎంపీని చేసుకొని చేసినందుకు మా సేవలు గుర్తించి ఆ రోజు సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు మాకు. మరి తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్ గారికి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి ఆయన బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సందర్భంలో ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కమిటీ 2011లో మాకు స్టీరింగ్ కమిటీ మమ్మల్ని గుర్తించి స్టీరింగ్ కమిటీ ఇచ్చారండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని నమ్ముకొని మేము పనిచేస్తున్నాము. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరగదు అని చెప్పడానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిదర్శనం అండి. ఎందుకంటే ఇది మా వేణుగోపాల స్వామి గుడి. ఈ గుడి 2019 వరకు కూడా ఎండోమెంట్లో ఉండిపోయి కోర్టులో ఉండిపోయి నానా రకాలుగా ఇబ్బందులు మేమంతా పడుతూ ఉంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసిన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మమ్మల్ని పిలిచి మీకేం కావాలి అని అడిగితే మాకు గుడి కావాలంటే, పదవులు వద్దు మాకు గుడి కావాలంటే మాకు గుడిని మాకు అప్పగించారండి. మాకు ఇవ్వడమే కాకుండా ₹1 కోటి కూడా గుడికి ఆయన ఫండ్ ఇచ్చి ఈ రోజున గుడిలో అందరూ ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అండి. మరి ఇప్పుడు ఈ రోజున నాకు స్టేట్ గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఏం చెప్తున్నామంటే రాజకీయాలు అందరికీ రాజకీయాలే, కానీ రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి, మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగానే చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకు కానీ ఓటర్కి కానీ ప్రజలకు కానీ అన్యాయం జరగదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అండి.